హాయ్, వెల్కమ్ టు కళ్యాణి మా వ్లాగ్స్. ఈరోజు కమ్మని మామిడికాయ పులిహోర చేసేద్దాం. విటమిన్ సి పులిహోర. ఇది చాలా తొందరగా కూడా చేసేయచ్చు. ఓకే, దీని తయారీకి ఉడికించిన అన్నం ఒక బౌల్ కావాలి. తురిమిన మామిడికాయ అరకప్పు, పసుపు కొంచెం, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇంకా వీటికి పోపు దినుసులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగపప్పు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందులో ఫస్ట్ మినపప్పు వేయాలి. మినపప్పు బాగా వేగితేనే బాగుంటుంది. సో ఇది సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. సో ఈ ఆర్డర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పోపులోనే దీని టేస్ట్ అంతా. సో ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ఇప్పుడు వేరుశనగపప్పు, ఏవైతే ఎక్కువ టైం పడుతుందో అవి ఫస్ట్ వేయాలన్నమాట, వేగటానికి టైం పట్టేది. ఇప్పుడు జీలకర్ర, జీడిపప్పు చాలామంది ఫస్ట్లో వేసేస్తారు, అది మాడిపోతుంది మొత్తం పోపు వేగేసరికి, అందుకని ముందు వేయకండి. ఇప్పుడు కొంచెం ఇంగువ. సో ఇవి కలుపుతూ ఉండాలి. ఎండుమిరపకాయలు. సో అన్నీ కరెక్ట్గా వేగుతాయి అలా అయితే. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేయచ్చు. కరివేపాకు. సో కరివేపాకు వేసాక మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మామిడికాయ తురుము. ఇది వేసాక ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. పసుపు కొంచెం వేసుకొని అది కూడా ఫ్రై చేసి, మీకు ఒకవేళ ఈ పోపు ఎక్కువైపోతే తీసి ఉంచేయండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం, అది మరొకసారి పులిహోర చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు అన్నం కూడా ఫైనల్గా కలుపుకొని మొత్తం అన్నం అంతటికి ఈ పోపు పట్టేటట్టు బాగా కలపాలి. సో ఇది ముందు రోజు కంటే రెండో రోజు పులిహోరలు ఎప్పుడు బాగుంటాయి కదా, ఇది కూడా అలాగే రెండో రోజుకి బాగుంటుంది. ఎక్కడికైనా జర్నీల్లోనికి వాటికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్ ఇన్ వన్ ఫుడ్లా ఉంటుంది. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.